కాంగ్రెస్ పార్టీ అంటే అన్ని అబద్ధాలే. మోసం చేసిండ్రు మీరు నిరుద్యోగుల పట్ల. జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిండ్రు. జాబ్ క్యాలెండర్ ఇచ్చిండ్రా మీరు? అసలు జాబ్ క్యాలెండర్ ఇచ్చినామని చెప్తున్నారు ముఖ్యమంత్రి. నేను అది కూడా వినిపిస్తా మీకు. మీరు అధికారంలో వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అని చెప్పారు. దాదాపు 5 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు. పైగా చూడనట్టుడు ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ప్రకటించినాం, నోటిఫికేషన్స్ ఇచ్చినాం, 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం, మెగా క్వశ్చన్ లోనే లోపం ఉంది. జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ అనౌన్స్. జాబ్ క్యాలెండర్ గురించి కూడా అధ్యక్ష ఇప్పటికే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని మేము కాన్స్టిట్యూట్ చేశాం. దానికి కావాల్సిన నిధులు కేటాయించాం. దానికి కావాల్సిన సిబ్బంది ఏర్పాటు చేసుకునే క్రమంలో ఉన్నారు. తప్పనిసరిగా అన్ని శాఖల్లో ఉన్నటువంటి ఖాళీల సమాచారం అంతా వారికి ఇచ్చేసి కొద్ది రోజుల్లోనే ఏ ఇబ్బంది లేదు సార్, కొద్ది రోజుల్లోనే డెఫినెట్ గా మేము ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ ని డిక్లేర్ చేస్తాం. గడ్డా చక్రపాణి గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా మేము ఎన్నికలకు ముందు ఉద్యోగ క్యాలెండర్ ఇస్తామని చెప్పినాం. ఉద్యోగ క్యాలెండర్ ఎన్నికల కోడ్ కారణంగా జాప్యం జరిగితే ఉద్యోగ నియామకాలు ఏమైనా అడిగిన వాళ్ళు వీళ్ళే. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి ముగ్గురు 3 రకాల మాటలు మాట్లాడిండ్రు. ఎవడు దొంగ ఇండ్లా? నిరుద్యోగులను పట్టుకొని చిల్లరగాళ్ళు అంటుండ్రు. చిల్లరగాళ్ళు ఎవడిండ్లా? ఇంకో విషయం చూపిస్తా. మీరు ముగ్గురు 3 రకాలు మాట్లాడిండ్రు కదా. జాబ్ క్యాలెండర్ ఇచ్చినామని చెప్పిండ్రు. ఒక ఆయనే వాటికి కావాల్సినటువంటి పరికరాలన్నీ తయారు చేసుకుంటున్నాము, నిధులు సమకూర్చుకుంటున్నాము, సమయం పడుతుందని చెప్పిండు. ఇంకో ఆయన ఏం చెప్పిండు? మంత్రి నిన్న మాట్లాడుతూ ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల మేము ఇయ్యలేకపోయినాం, ఇస్తామని చెప్పిండు. మీరేం చెప్పిండ్రు? మీ మేనిఫెస్టోలో ఏం పెట్టిండ్రంటే, ఇది దయచేసి అందరూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, ఇది బుక్. ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపే ఇస్తామని చెప్పిండు ముఖ్యమంత్రి. మాట్లాడేది ఆ వీడియో కూడా ఉంది. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపటి ఇస్తా అని చెప్పిండ్రు. ఇంకేం చెప్పిండంటే ఏ ఉద్యోగాలు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏ ఉద్యోగాలు డేట్లతో సహా అనౌన్స్ చేసిండ్రు వీళ్ళు. ఇలా 7 నెలలు 8 నెలలు అయింది, ఒక్క నోటిఫికేషన్ రాలే. ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? అందులో 30,000 ఉద్యోగాలకు ఇచ్చేసినామని చెప్పిండు. 30,000 ఉద్యోగాల లెక్కడు కూడా చెప్తా నేను. 30,000 ఉద్యోగాలు ఈ ముఖ్యమంత్రి ఇచ్చిందా, ఈ ప్రభుత్వం ఇచ్చిందా, గత ప్రభుత్వం ఇచ్చిందా? ఒకవేళ తప్పని తెలిస్తే మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ ప్రజలకు, నిరుద్యోగులకు బేషరతుగా క్షమాపణ చెప్పే దమ్ముందా మీకు? ఈ ఉద్యోగాలు మీరు ఇచ్చినట్టు ప్రూఫ్ చేసేటువంటి ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా? నోటిఫికేషన్లు మేము ఇచ్చినాం, ఎగ్జామ్ మేము పెట్టినాం, ఆర్డర్ కాపీలు మేము ఇచ్చి డబ్బాలు కొట్టుకుంటుంటే డబ్బా ప్రభుత్వం ఇది, అబద్ధాల ప్రభుత్వం ఇది.